ఒక ఇంట్లో అర్ధరాత్రి 2 హత్యలు. ఒకరు 13 ఏళ్ల ఆరుషి అయితే ఇంకొకరు 40 ఏండ్ల పనివాడు. ఇంట్లో పేరెంట్స్ తప్ప ఎవరూ లేరు. పోలీసులు, సీబీఐ అందరూ కేసుని సాల్వ్ చేయడానికి చూశారు కానీ ఎవరు చంపారో ఇంతవరకు క్వశ్చన్గానే మిగిలిపోయింది. వెల్కమ్ టు మూవీ మంత్రాకి స్వాగతం. ఇవాళ మన 2007లో రిలీజ్ అయిన మర్డర్ మిస్టరీ సినిమా తల్వార్ రిక్యాప్ చూద్దాం. ఇది ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జర్ డైరెక్ట్ చేశారు. స్పాయిలర్స్ అహెడ్. భారతదేశపు ప్రధాన పోలీసు దర్యాప్తు సంస్థ సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వార్షిక కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ అశ్విని కుమార్ పరిచయంతో సినిమా ప్రారంభమవుతుంది. ఇప్పటికే అశ్విన్ కుమార్ తేలిగి స్కామ్ని క్రాక్ చేయడంతో అతని మీద నమ్మకంతో సీనియర్ అధికారులు ఇతనికి ఒక జంట హత్య కేసును ఛేదించమని అప్పగిస్తారు. అశ్విన్ ఆ కేసుకి సంబంధించిన పిక్చర్ చూస్తున్నప్పుడు ఆ మర్డర్కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. 16 మార్చి 2008 ఉదయం సమీర్ విహార్ అనే సొసైటీలో ఒక అపార్ట్మెంట్ డోరు బాయాటంగా లాగుండడంతో బెల్ కొడుతూ ఉంటుంది పని మనిషి బసంతి. నిద్రలేచిన ఇంటి ఓనర్ నూతన్ వాళ్ళ ఇంటి వాచ్మెన్ కెంపాల్ని డోర్ తీయడానికి పిలుస్తుంది. అతను ఎంతకీ ఆన్సర్ చేయకపోవడంతో బసంతి డూప్లికేట్ కీస్ విసిరేయమని తానే అన్లాక్ చేసుకొని వస్తానని చెప్తుంది. కానీ కీస్ తీసుకొని వెళ్ళిన వెంటనే ఆ డోర్కి కేవలం గొల్లెం పెట్టి ఉంటుంది. బసంతి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిన వెంటనే ఓనర్ నూతన్ షాక్తో వచ్చి శృతి కెంపాల్ ఎంత పని చేశాడో చూడు అని బసంతిని శృతి రూమ్కి తీసుకెళ్తుంది. అక్కడ బెడ్ పైన శృతి రక్తం అడుగులో పడుకొని ఉంటుంది. మర్డర్ గురించి విన్న పోలీసులు టాండన్స్ ఇంటికి చేరుకుంటారు. అప్పటికే ఇంటి నిండా చుట్టాలు ఉంటారు. క్రైమ్ సీన్ అసలు సెక్యూర్ చేయకుండానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. పేరెంట్స్ని శృతి గురించి వివరాలు అడుగుతుంటే శృతి నాన్న రమేష్ కోపంతో ఇంట్లో 4 మాత్రమే ఉన్నాము, ఒకరు మర్డర్ అయ్యాడు, ఒకడు మిస్ అయ్యాడంటే ఆ కెంపాలే మర్డర్ చేసుంటాడు, వెళ్ళి వాడిని పట్టుకోండి అని చెప్తాడు. అతని గురించి వెతుకుతూ రమేష్ హాస్పిటల్ కాంపౌండర్ని పట్టుకుంటారు. అతను కెంపాల్ ఒకటే ఊరు అని, కెంపాల్కి శృతి పైన కోరిక ఉండేదని చెప్తాడు. టాండన్స్ ఇంట్లో చుట్టాలు ఇన్స్పెక్టర్ ధనిరామ్ని బెడ్ రక్తంతో నిండిపోయింది అని టెర్రస్ పైన పెట్టొచ్చా అని అడుగుతాడు. ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడే ఆ బెడ్ని సెక్యూర్ చేయకుండా ఇన్స్పెక్టర్ మీ బెడ్ మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని చెప్తాడు. బెడ్ని టెర్రస్ పైన తీసుకెళ్తున్నప్పుడు ఆ చుట్టాలందరూ టెర్రస్ లాగా ఉండటం, అక్కడ రక్తం మరకలు ఉండటంతో ఇన్స్పెక్టర్ని పిలుస్తారు. కానీ ఆ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా అది రక్తం కాదని కేవలం తుప్పు పట్టిన మరకలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ టెర్రస్ పైన ఒక శవం కనిపిస్తుంది. అది కెంపల్ శవంగా ఇంటి ఓనర్స్ గుర్తిస్తారు. అక్కడే గోడపైన ఎవరిదో చేతి మరక ఉంటుంది. పోలీసులు ఇక్కడ కూడా నిర్లక్ష్యంగా క్రైమ్ సీన్ని వదిలేస్తారు. పోస్టుమార్టం రిపోర్ట్స్ రాగానే ఇద్దరిని ముందు తలపైన సుత్తితో కొట్టి తర్వాత అతి జాగ్రత్తగా ఒక ఎక్స్పర్ట్ లాగా గొంతుని కోశారని చెప్తారు డాక్టర్స్. కేసు గురించి ప్రెజర్ పడటంతో నిద్ర మానేసి మరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు పోలీసులు. పోలీసులకి శృతి పేరెంట్స్ పైనే అనుమానం ఉంటుంది. రమేష్ కాంపౌండర్ చెప్పే మాటలన్నీ నమ్మి నిజాలు తెలుసుకోకుండా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కెంపాల్ శృతి ఒకే రూమ్లో ఉండటం చూసి తట్టుకోలేక ఇద్దరిని రమేష్ తలపైన రాడ్డుతో కొట్టి చంపి తర్వాత ఇద్దరి గొంతులు కోశారని రమేష్ని అరెస్టు చేస్తారు. ఇంతవరకు తమ కూతురు పైన కనీసం చేయి కూడా చేసుకోలేదని, అలాంటిది తనని ఒక మర్డరర్గా చిత్రీకరించారని నూతన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తుంది. ఈ కేసు అత్యంత సెన్సేషన్ అవ్వడంతో గవర్నమెంట్ కేసుని సిడిఐకి అప్పగిస్తుంది. ఇక్కడి నుండి సిడిఐ జాయింట్ డైరెక్టర్ అశ్విని కుమార్ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. టాండన్స్ ఇంటికి వెళ్ళే చూస్తే వాచ్మెన్ కెంపాల్ రూమ్లో మందు ఉండడం గమనిస్తాడు. కానీ నూతన్ కెంపాల్ అసలు మందు తాగడని చెప్తుంది. అక్కడే సిడిఐ వాళ్ళు కెంపాల్ని మర్డర్ చేసి టెర్రస్ పైన పడేయలేదని, కెంపాల్ పైనకి నడిచి వెళ్ళాక మర్డర్ చేశారని గుర్తిస్తారు. సిడిఐ వాళ్ళు రమేష్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఉదయం లేచినప్పుడు మాత్రమే ఎవరో మర్డర్ చేశారని చూశామని, వాళ్ళ రూమ్లో ఏసీ కారణంగా బయట జరిగేది ఏది వినపడలేదని చెప్తాడు. సిడిఐ వాళ్ళు సౌండ్ టెస్ట్ చేసి ఇది నిజమే అని నిర్ధారించుకుంటారు. ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు టెర్రస్ పైన చేతి అచ్చుకు సంబంధించిన ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ లేదని, తిరిగి ఆ టెర్రస్ పైన ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా ఫోరెన్సిక్ వాళ్ళకి చెప్పడమే మర్చిపోయారని గుర్తిస్తారు. టాండన్ కపుల్స్కి ఇద్దరికి నార్కోటైజ్ చేస్తారు. అందులో వాళ్ళు నిజమే చెప్తున్నారని తేలుతుంది. ఇన్వెస్టిగేషన్లో ప్రతి క్లూని పోలీసులు నిర్లక్ష్యంగా వదిలేశారని, డిఎన్ఏ శాంపిల్స్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఏదీ సేకరించలేదని తెలుసుకుంటారు. సిడిఐ చేసేదేమీ లేక రమేష్కి తెలిసిన వాళ్ళకి, అతని దగ్గర పనిచేసే వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న అశ్విన్ ఈ మర్డర్స్కి తల్లిదండ్రులకి సంబంధం లేదని భావిస్తాడు. అందుకే ప్రతి క్లూని డీటెయిల్డ్గా రీఇన్వెస్టిగేట్ చేస్తారు. అందులో భాగంగా కెంపల్ ఫ్రెండ్ మరియు రమేష్ కంపౌండర్ అయిన కన్నయ్యకి నార్కో టెస్ట్ చేయడానికి నిశ్చయించుకుంటారు. నార్కో మత్తులో కంపౌండర్ కన్నయ్య కెంపల్కి శృతిపైన ఎలాంటి ఉద్దేశం లేదని, తనని కూతురులాగానే భావించేవాడని చెప్తాడు. అలానే రమేష్ ఫ్రెండ్ నాతని దగ్గర డ్రైవర్ అయిన రాజ్పాల్కి శృతి అంటే ఇష్టమని చెప్తాడు.
మర్డర్ జరిగిన రాత్రి కన్నయ్య, రాజ్పాల్ కలిసి కెంపాల్ రూమ్లో మందు తాగుతారు. మందు కోసం కెంపాల్ డాక్టర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కన్నయ్య, రాజ్పాల్ ఇద్దరు శృతి రూమ్ డోర్ తీస్తారు. అది గమనించిన కెంపాల్ వారితో వాగ్వాదం పెట్టుకుంటాడు. బయట గొడవ విన్న శృతి వెళ్ళి చూస్తుంది. అది గమనించిన కన్నయ్య, రాజ్పాల్ కెంపాల్ని తోసేసి శృతిని నోరు మూయడానికి ట్రై చేస్తారు. అప్పుడే కన్నయ్య కత్తితో శృతి తలపైన కొట్టానని చెప్పి కన్నయ్య అన్కాన్షియస్ అవుతాడు. అదే నార్కో టెస్ట్ని రాజ్పాల్ పైన చేస్తారు. అతను కూడా కన్నయ్యే మొత్తం చేశాడు అని చెప్తాడు. శృతిని అన్కాన్షియస్ స్టేజ్లో చూసిన కెంపాల్ భయపడిపోతాడు. అతన్ని సముదాయించడానికి టెర్రస్ పైనకి తీసుకెళ్తారు. కానీ అతను ఎంతకి వినకుండా గొడవ చేయడంతో అతన్ని కూడా కత్తితో కొట్టి గొంతు కోసేస్తారు కన్నయ్య. టెర్రస్ నుండి కిందికి వచ్చి శృతి గొంతు కూడా కోసేస్తారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా కెంపాల్ రక్తం కన్నయ్య ఇంట్లో పిల్లో పైన ఉన్న రక్తం మ్యాచ్ అయ్యాయని తెలుస్తుంది. కేసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని సీనియర్ ఆఫీసర్కి చూపించినప్పుడు నార్కో టెస్ట్ కోర్టు ఎప్పుడూ సాక్ష్యం కింద తీసుకోదని, మన దగ్గర ఉన్న బ్లడ్ మ్యాచ్ అయిందన్న సాక్ష్యాన్ని రీకన్ఫర్మ్ చేసుకోమని చెప్తాడు. రీకన్ఫర్మ్ చేసుకోవడానికి జూనియర్ ఆఫీసర్ని పంపిస్తారు. అనూహ్యంగా తెలిసేది ఏంటంటే బ్లడ్ రిపోర్ట్ రాంగ్గా వచ్చిందని. కెంపల్ బ్లడ్ కన్నయ్య ఇంట్లోని పిల్లో కవర్పై ఉన్న బ్లడ్తో మ్యాచ్ అవ్వలేదని చెప్తాడు. కేసు మళ్ళీ మొదటికి రావడంతో అశ్విన్ పైన ప్రెజర్ పెరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఒక క్లూ ఆధారంగా కన్నయ్య ఫ్రెండ్ని పట్టుకుంటారు అశ్విన్. అతన్ని కొట్టి అప్రూవర్గా మార్చి కోర్టులో సాక్ష్యం చూపించడానికి చూస్తాడు. అయితే అశ్విన్ ఆ వ్యక్తిని కొట్టే వీడియోని అశ్విన్ అసిస్టెంట్ సీక్రెట్గా రికార్డ్ చేసి పై అధికారులకు చూపిస్తాడు. ఇది తట్టుకోలేక అశ్విన్ తన అసిస్టెంట్ని కొడతాడు. దీంతో అశ్విన్ని కేసు నుంచి తొలగించి సస్పెండ్ చేస్తారు. 90 రోజులు గడుస్తున్న ఛార్జిషీట్ నమోదు చేయకపోవడంతో రాజ్పాల్ కన్నయ్యని కూడా బెయిల్ పైన విడుదల చేస్తారు. సిడిఐ అధికారులు రీఇన్వెస్టిగేట్ చేయడానికి కేసుని కొత్త టీంకి అప్పగిస్తారు. దీనికి హెడ్గా పాల్ని అపాయింట్ చేస్తారు. సెకండ్ టీం మర్డర్ జరిగిన రోజు రాజ్పాల్, కన్నయ్య ఎక్కడున్నారో కనుక్కుంటారు. రాజ్పాల్ ఓనర్స్ దగ్గరే ఉన్నాడని, కన్నయ్య ఇంట్లోనే ఉన్నాడని తెలుసుకుంటారు. టాండన్స్ భార్య భర్తలిద్దరూ నార్కో టెస్ట్ చేస్తారు. కానీ అందులో ఏ నిజం బయటికి రాబట్టలేకపోతారు. క్రైమ్ జరిగినప్పటి నుండి ప్రతి ఇన్సిడెంట్ని మళ్ళీ స్టడీ చేస్తారు పాల్. అందులో భాగంగా మర్డర్ సమయంలో ఇద్దరి తలపై గోల్డ్ స్టిక్తో దాడి చేసుండొచ్చు అని కోణంలో దర్యాప్తు చేస్తారు. సెకండ్ టీం ఖచ్చితంగా పేరెంట్స్ మర్డర్ చేసుంటారని కంక్లూజన్కి వస్తారు. కానీ రెండు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ రెండు ఒపీనియన్స్ ఇచ్చారని హోమ్ మినిస్ట్రీ ఆఫీసర్స్ రెండు టీమ్స్ని పిలిపించి రివ్యూ చేస్తారు. ఇక్కడ సెకండ్ టీం ఏం చెప్తారంటే శృతి ఇంకా కెంపాల్ని అశ్లీలంగా చూసి శృతి ఫాదర్ కోపంతో ఇద్దరిని గోల్ఫ్ స్టిక్తో కొట్టాడని చెప్తారు. క్రైమ్ జరిగిన ఇన్సిడెంట్ని ఒక్కోటి సెకండ్ టీం హెడ్ పాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కౌంటర్గా అశ్విన్ క్రాస్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇలా ఇద్దరి టీమ్స్ ఒకరినొకరు కౌంటర్ చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరి దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ మాత్రం ఉండదు. సర్కిమ్టాన్షియల్ ఎవిడెన్స్ మీద ఛార్జిషీట్ ఫైల్ చేయలేము కాబట్టి కేసుని క్లోజ్ చేయమని సిడిఐ అధికారులు కోర్టుకి చెప్తారు. కానీ కోర్టు అందుకు అంగీకరించదు. పేరెంట్స్ పైన ఛార్జిషీట్ నమోదు చేసి కేసు ట్రయల్ స్టార్ట్ చేయమని చెప్తుంది. ట్రయల్స్ పూర్తయ్యాక ఇద్దరికి మర్డర్ సెక్షన్స్ పైన శిక్షలు పడతాయి. శృతి ఫ్యామిలీతో ఉన్నప్పటి హ్యాపీ మూమెంట్స్ క్లిప్స్తో మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.